సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు 4000 రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి వడ్డాణాలపై తరుగు 10% నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి ఆద్యులైన దివంగత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పునుగుపాటి కోటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. శనివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1983-85లో ఒంగోలు నుంచి టీడీపీ తరఫున శాసనసభ్యులుగా ఎన్నికైన కోటేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధికి పునాదులు వేసిన నేతగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఆయన నాయకత్వంలో ఒంగోలు నగరంలో రోడ్ల విస్తరణ, ప్రజా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయన్నారు. ఆయన చేసిన కృషి స్థిరమైన అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే ఆయన నిజాయితీ, ప్రజాసేవ తపన, గ్రామాభివృద్ధిపై దృష్టి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన విలువలను అనుసరిస్తేనే ప్రజాసేవల విజయాలు సాధ్యమవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పునుగుపాటి కోటేశ్వరరావు గారిది 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ తెలిగిపోయి ఉండొచ్చు, పెద్దవాళ్ళందరూ కూడా ఉండే తెలుగుదేశం పార్టీకి కానీ ఊళ్ళో ప్రజలకు కానీ అందరికీ కూడా పూర్తిగా తెలుసు. కోటేశ్వరరావు గారు ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కూడా, ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన బాపూజీ కాంప్లెక్స్ కానీ, ఆర్టీసీ డిపో కానీ ఆ రోజుల్లోనే ఆయన ముందు చూపుతోటి ఆయన చేసిన సేవల వల్ల ఈరోజు పూర్తిగా కాంప్లెక్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 కానీ, అదేవిధంగా అనేక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఆయన టైంలో తీసుకురావడం జరిగింది. ఆయన ఈ రోజుకి కూడా పెద్దవాళ్ళంతా కూడా అంటే అబోవ్ 60 ఆ టైంలో ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు తలుచుకునే విధంగా అందరూ కూడా నిన్న పెద్దలంతా కూడా ఫోన్ చేసి మనం ఇక్కడ ఏదో ఫ్లాగ్ కూడా పెట్టాలని చెప్పి అన్నారు. అదేమో మనం ఏం చేశారో నాకు అర్థం కాల. కానీ అందరూ కూడా ఈరోజు ఇప్పుడుండే జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఏదైనా కూడా ఒంగోలు అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం టైంలోనే జరిగింది. తెలుగుదేశంలోనే ఏది ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజలకు చేసే శ్రేయస్సులో తెలుగుదేశం పార్టీ కీలక పోషించిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కోటేశ్వరరావు గారు ఆయన స్ఫూర్తి ఆ రోజుల్లోనే ఆయన చేసిన సేవలు మాత్రం ఎవరు కూడా మర్చిపోరు. తప్పకుండా ఈరోజు ఎంతోమంది దాని మీద బతుకుతున్నారంటే అప్పుడు ఆయన చేసిన సేవలని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి నాయకులు సూచనలు ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ఆయన మార్గంలో
మేమంతా కూడా నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఆయనకు అందరం కూడా నివాళులు ఇవ్వడం రావడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కార్యకర్తలతోటి ప్రజలతోటి మమేకమైనటువంటి నాయకుడిగా ఆయన ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాడు. మేమున్న టైంలో ఆయన రాజకీయంగా మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన పనితీరు ప్రజల కోసం కార్యకర్తల కోసం ఆయన పనిచేసిన తీరు అన్ని పార్టీలకు కూడా ఆదర్శంగా ఉండేది. ఆ రోజుల్లో ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు తెచ్చినటువంటి 2 వీలర్ మీద ఎక్కి నేరుగా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి పనిచేసి పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రజల మనిషి. అటువంటి గొప్ప నాయకుడిని ఈ రోజున మనం స్మరించుకోవడం నిజంగా మనందరి అదృష్టంగానే భావించాల్సిందే. ఆయన మార్గంలో నడవటువంటి నిజంగా మనం అంతకు మించిన మంచి వేరే ఉంటుందని అనేది అనుకోవట్లేదు. ఈ ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన. తర్వాత అదే మార్గంలో నడుస్తూ దామచర్ల జనార్దన్ గారు కూడా ఈ ఒంగోలు నగరాన్ని జిల్లాలోనే రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంచేదానికి ఆయన కూడా అహరహం కష్టపడుతూ ఉన్నారు. అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఈ ఒంగోలు నియోజకవర్గానికి దొరకడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ పొన్నుపాటి కోటేశ్వరరావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు. మా నాన్నగారు 36వ వర్ధంతి జరుపుకుంటున్న ఈరోజు వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఎప్పుడు జనార్దన్ నా స్నేహితుడు, తెలంగాణలో ఎప్పుడు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాడు. మా నాన్నగారు ఒక విత్తనం నాటితే జనార్దన్ దాన్ని మహావృక్షం చేసి ఒంగోలుని బాగా అభివృద్ధి చేసి ఆ వృక్షానికి ఒక రూపు తీసుకొచ్చి అందరికీ మంచి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాడు. ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడపాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన అభివృద్ధి చేసినప్పుడు ఆయనతోటి ప్రతి నిమిషం కూడా ప్రతిరోజు కూడా ఆయన అడిగితే నడిచి ఆయన సేవల్లో పాల్గొని ఎంతో గొప్ప ఇది అనిపించుకున్నాము. ఆయన స్ఫూర్తితో ఉండబట్టే 44 ఏళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే బాటలో నడుస్తూ పార్టీలో పనిచేస్తున్నాం. కానీ దాని అంతరూ స్ఫూర్తి ఆయనే మాకు గురువు గారు. మాకు నువ్వు కూడా ఆయనతో ఉన్నావా? ఎంత వయసు? ఎంత చిన్నప్పుడు ఒంగోలులో ఫస్ట్ ఆయన రాజకీయం స్టార్ట్ అయింది అద్దంకి బస్ స్టాండ్ నుంచి. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 83 నుంచి ఆయన ఎంతమందిని తీసుకొచ్చారో దగ్గరికి, ఆయన అంటే ఎంత అభిమానమో మాకు తెలుసు ఆ సంగతి. అందువల్ల ఏంటంటే రేపు ఏదన్నా ఈ బొమ్మ నటు జరిపేది ఈ సెంటర్లోనే ఉండమని నా కోరిక. బొమ్మ జరిగేది ఒకవేళ రోడ్డు ఏదైనా ఎక్స్టెన్షన్ చేసినా కూడా ఆయన ఈ సెంటర్లోనే ఉండాలి మాకు, అది మా కోరిక. అందువల్ల ఆయన అంటే ఇక్కడ మేము చెప్పే పనే లేదండి, మాకు అంత అభిమానం అనమాట. ఆయనతో చాలా అనుబంధం ఉంది పొన్నుపాటి కోటేశ్వరరావు. ఇప్పుడు కాదు, ఆయన ఎక్కడున్న ఇంట్లో కూడా డైరెక్ట్ వెళ్ళిపోయేవాడిని అప్పట్లో. అది ఆయనంత మంచి వ్యక్తి నాకు కనబడి కాటూరు నారాయణ స్వామి.